దొంగ ఓట్లకు చెక్ పెట్టబోతున్నట్లుగా ప్రకటించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో డబుల్ ఓట్ల ప్రక్షాళన చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణతో పాటు గ్రేటర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. సర్గా ప్రసిద్ధి చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఓటర్ జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రక్రియలో సరైన ఆధారాలు చూపించని పక్షంలో ఓటును తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. 2002 సంవత్సరంలో తెలంగాణలో 2,20,00,000 మంది ఓటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3,35,00,000కు పెరిగింది. అంటే గత 24 ఏళ్లలో సుమారు 1,20,00,000 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. 2002 ఓటర్ జాబితాను 2026 తాజా ఓటర్ జాబితాతో పోల్చి సమగ్ర ప్రక్షాళన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. వారి ద్వారానే ఓటర్ల వివరాల మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల మంది ఓటర్ల వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 1,35,00,000 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని సమాచారం. గత జాబితా ఓటర్లు ఇప్పటికీ అదే నియోజకవర్గంలో ఉన్నారా, ఇతర జిల్లాలకు లేదా రాష్ట్రాలకు మారారా, మరణించారా అనే అంశాలపై ప్రత్యేకంగా పరిశీలన జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అయితే గతంలో ఫేక్ ఓటర్లకు సంబంధించిన విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీపడి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జరగబోయే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు, సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.